హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జిలేబీ తయారు చేసుకున్నాం. ముందుగా ఒక కప్పు మైదా పిండి, ఒక కప్పు బెల్లం, ఒక గ్లాసులో పెరుగు, దాంట్లో రంగు, ఒక బేకింగ్ సోడా. ముందుగా పిండి ఒక బౌల్లో పోసుకొని, పెరుగు ఒక కప్పు వేసుకొని, వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. కొంచెం కలర్ రంగు సరిపడా సోడా ఉప్పు, కొంచెం వాటర్ పోసుకొని చిన్నగా మెల్లిగా కలుపుకోవాలి. కలిసేలా మంచిగా కలుపుకోవాలి. ఎంత మంచిగా కలుపుతామో అంత మంచిగా జిలేబీ వచ్చేసిద్ది. ఉండలు లేకుండా చాలా స్మూత్గా ఇలా కలుపుకోవాలి. అలా ఉండాలి పిండి. నేనైతే పామ్ ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది, అది కట్ చేసుకొని దాంట్లో వేసుకుంటున్నా పిండి. మొత్తం ప్యాకెట్లో తీసుకుంటున్నా పిండిని. ఇప్పుడు దానికి ఒక దారం బిర్రుగా కట్టుకున్నా. అలా కట్టి పక్కన పెట్టుకొని ఒక గిన్నెలో వాటర్ పోసుకొని బెల్లం వేసి, బెల్లం కరిగేలాగా బెల్లం కరిగేలా అలా తిప్పుతూ ఉండాలి. అలా కరిగి లైట్గా తీగ పాకం లాగా రావాలి. పక్కన పెట్టేసుకొని ఒక గిన్నెలో వాటర్ పామ్ ఆయిల్ తీసుకుంటాను. చిన్నగా కట్ చేసుకున్నాను. అలా చిన్నగా రౌండ్గా వేసుకోవాలి. దాన్ని అటు ఇటు కాల్చి గోల్డ్ కలర్ వచ్చేలా ఇప్పుడు పాకంలో వేసి అటు ఇటు తిప్పాలి. పాకం జిలేబీ పట్టేలా ఒక 2 నిమిషాలు అలా ఉంచి తీసుకోవాలి ప్లేట్లో. ఇప్పుడు జిలేబీ రెడీ.